నమస్తే మాస్టర్స్. నమస్తే అండి. ఒక 2 seconds వెయిట్ చేస్తాం, ఎవరన్నా జాయిన్ అవుతారో చూద్దాము. లింక్ పని చేయలేదు యాక్చువల్గా. స్క్రీన్ కనపడుతుందా అండి? కనబడుతుంది సార్, కనిపిస్తుంది. ఏమమ్మా అందరినీ మ్యూట్ లో పెట్టుకోమనండి. ఒకసారి మధ్యలో సౌండ్ వస్తుంది, అవసరమైనప్పుడు ఆన్ చేసుకోవచ్చు. ఓకే మాస్టర్స్. సో ఈరోజు మనం గాయత్రి మంత్రం అందరికీ తెలుసు, కానీ గాయత్రి మంత్రం ఎంత సింపుల్గా మనం అర్థం చేసుకోవచ్చు అంటే అర్థం ఎంత సింపుల్గా ఉంటుంది, ఒక ధ్యానం ఎలా చేయాలి అంటే ఆ గాయత్రి మంత్రంతో ధ్యానం ఎలా చేయొచ్చు అనేది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో గాయత్రి అంటే మామూలుగా ఏం చెప్తారంటే గాయతే త్రాయతే గాయత్రి అంటాం. అంటే గానం చేయాల ఎప్పుడు కూడా గాయత్రిని, అంటే బిగ్గరగా వెలుగెత్తి పాడాల. అప్పుడే ఆ గాయత్రి యొక్క శక్తి మనలో ఆవిర్భావం జరగడం కానీ ఆ యొక్క చైతన్యాన్ని మనం ఫీల్ అవ్వడం కానీ జరుగుతుంది అనమాట. అదే మామూలుగా ఏం చెప్తామంటే తల్లిని మించిన దైవం లేదు, గాయత్రిని మించినటువంటి మంత్రం లేదు అని చెప్తారు. సో అది నిజమే అనేసి మనకు అర్థమవుతుంది. అట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్ మనం గమనించినట్టయితే ఇది సత్యం అనేది ప్రతి ఒక్క ప్రాక్టీషనర్కి అర్థమవుతుంది అన్నమాట. ఇప్పుడు గాయత్రి గురించి మనం ఎలా ధ్యానం చేసుకోవాలనేది ఈరోజు యొక్క సారాంశం అన్నమాట. విశ్వామిత్ర మహర్షి ద్వారా మనకు గాయత్రి వచ్చిందని చెప్తారు. కానీ ఇదే గాయత్రి ముందు లేదా అంటే దివ్యలోకాల్లో ఈ గాయత్రి మంత్రం ఉంది, ఆయనకి ఇవ్వబడింది. ఆయన తపస్సు చేసినప్పుడు ఆయన దేనికోసం తపస్సు చేసినారు? ఏదైతే పరమ సత్యమో దాన్ని తెలుసుకోవడం కోసం ఆయన తపస్సులో ఉన్నప్పుడు ఆయనకు గాయత్రి నుంచి దివ్యలోకాల్లో ఫస్ట్ మంత్రం వినపడింది. అది వినపడింది తర్వాత గాయత్రి మాత యొక్క దర్శనం అయిందనమాట. అంటే ఆయనకు మంత్రం ఇవ్వబడింది, తదుపరి ఆయన ఆ మంత్రం తీసుకొని జపం చేసి లేదా ధ్యానం చేసి లేదా తపస్సు చేసిన పిమ్మట ఆయనకు గాయత్రి మాత దర్శనం అనేది జరిగింది. సో సత్యం పరం ధీమహి అనేది అంటే పరమమైనటువంటి సత్యం ఏదో అంటే అల్టిమేట్ ట్రూత్ ఏది ఉందో దాన్ని తెలుసుకోవడానికి ఆయన తపస్సు మొదలుపెట్టినారు. అప్పుడు ఆయనకు గాయత్రి మాత ద్వారా ఈ మంత్రం ఇవ్వబడింది. అదే మనం ఓం భూర్భువస్సువః ఓం తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అని చెప్తాం. సో ఇప్పుడు మనం గమనించినామంటే ఇక్కడ 24 బీజాక్షరాలతో ఇది ఉంది అని చెప్తారు. ఈ 24 బీజాక్షరాలు కూడా మళ్ళా మనకు 24,000 గాయ మంత్రాలు రామాయణంలో ఉన్న 24,000 మంత్రాలతో కూడా కనెక్ట్ అయిందని చెప్తారు అన్నమాట. సో 24 గంటలు ఇలా కూడా మనకు చాలా కారిలేషన్ అనేది కనపడుతుంది. సో కానీ ఇక్కడ మనకు గమనించినప్పుడు ఏమంటే ఓం భూర్భువస్సువః అంటే మన శరీరంలో భువః అంటే అదొక లోకం, అంటే భూలోకము అంటే ఫిజికల్ బాడీ, లేదంటే స్థూల శరీరానికి సంబంధించినటువంటి వర్డ్ అనమాట. అక్కడ భువ సువహ మూడు స్థితులు ఉన్నాయి. ఓం ఒకటి ప్రణవ స్వరూపం, అది పక్కన పెట్టేస్తే
భూహు భువః సువః అంటే భూర్భువ సువః ఆడ కలిసిపోయింది అనమాట. భూర్భువ సువహలో భూహు భువః రెండు ఉన్నాయి, తర్వాత సువహ లేదా స్వహ అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏమైతుంది అంటే భూహు అంటే మన నడుముల దగ్గర నుంచి పాదాల వరకు ఉన్న పోర్షన్ అంటే భువః అనేసి చెప్తాం. అలాగే నడుము దగ్గర నుంచి కంఠం వరకు అంటే థ్రోట్ సెంటర్ వరకు ఉన్న భాగాన్ని ఏమంటామంటే భూ భూహు భువః అవుతుంది అనమాట. భూహు అయిపోయింది, భువః సెకండ్ పోర్షన్. తర్వాత కంఠం నుంచి మన యొక్క పైన సహస్రారం వరకు మాడు భాగం వరకు ఉన్న భాగాన్ని ఏమంటామంటే సువహ అంటాం. అంటే సువర్లోకము, భూలోకము, భువర్లోకము, సువర్లోకం కింద నుంచి మనం తీసుకుంటే. సో ఈ మూడు లోకాలు మొదటి లైన్లో చెప్పబడింది. తర్వాత ఓం తత్ సవితుర్వరేణ్యం, ఇక్కడ ఓం సెకండ్ లైన్లో ఓం తత్ సవితుర్వరేణ్యం, సవితుర్ దేవత అంటాం. అంటే ఓం ప్రణవం, తత్ అంటే అది అని, దట్ అని చెప్తాం. దట్ అంటే ఆ అని కూడా చెప్పొచ్చు మనం మాట్లాడేటప్పుడు. ఆ సవితుర్దేవత వరేణ్యం, నన్ను వరించుగాక. వరించుగాక అంటే అర్థం ఏంటి? ఈ మూడు లోకాలని, అంటే ఇప్పుడు నడుముల దగ్గర నుంచి పాదాల వరకు, అంటే పాదాల నుంచి నడుము వరకు, నడుము నుంచి గొంతు భాగం వరకు, గొంతు నుంచి తల పై భాగం వరకు, ఇవి మూడు లోకాలు. భూలోకము, భువర్లోకము, సువర్లోకం, మూడు లోకాలు అన్నమాట. ఫిజికల్ బాడీ, ప్రాణమయ బాడీ అంటే మీన్ సూక్ష్మ శరీరము, కారణ శరీరం అట్లా కూడా చెప్పుకోవచ్చు అనమాట. బాడీ అంటే మీన్ మ్యాటర్, ఫోర్స్ అంటే లైఫ్ ఫోర్స్, కాన్షియస్నెస్ అంటే గొంతుక నుంచి సహస్రారం వరకు మనం ఏం చెప్పొచ్చు అంటే ప్యూర్ కాన్షియస్ స్టేట్ ఆఫ్ ద బాడీ అని చెప్పొచ్చు. కంఠం నుంచి మన యొక్క నడుము వరకు లైఫ్ ఫోర్స్, లంగ్స్ ఉండేది ఎక్కడే కదా, మనం ఊపిరి తీసుకోవటం వదలటం ఇవంతా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడే జరుగుతాయి. కిందంతా కూడా ఫిజికల్ బాడీ మ్యాటర్ అని చెప్తాం. ఎందుకు అంటే మనం భూమితో అటాచ్ అయ్యేది మన యొక్క లోవర్ లిమ్స్తో కాబట్టి, పాదాలతో కాబట్టి ఈ భాగం అంతా కూడా మన చక్రాలు తీసుకున్నా కూడా మూలాధార చక్రం అక్కడే లొకేట్ అయి ఉంటుంది స్వాధిష్టానంకి. ఈ రెండు కూడా ఎక్కువగా మనల్ని భూమితో బంధించి పెడతాయి కాబట్టి, అంటే ఆ యొక్క బంధనాలతో పెడతాయి కాబట్టి మనం దాన్ని మ్యాటర్ అంటే మీన్ పదార్థ బలం ఎక్కువ ఉంటుంది అనేసి చెప్పుకుంటాం. ఫస్ట్ లైన్లో ఏమొచ్చింది? ఓం భూర్భువస్సువః, మూడు లోకాలు, మన శరీరంలో ఉన్నటువంటి మూడు లోకాలు. తర్వాత ఓం తత్ సవితుర్వరేణ్యం, ఓం ఓం అనేది మనకు కోడ్ వర్డ్ అనమాట. స్టార్టింగ్ ఏదైనా స్టార్ట్ చేయాలంటే. సో ఇక్కడ తత్స్ అంటే ఆ దట్, తత్సత్ అంటాం కదా, తత్వమసి అలా చెప్తాం కదా. అంటే దట్ ఐఆమ్ అంటాం కదా, అది నేను అని చెప్తాం కదా. తత్ అంటే దట్ అని అర్థం. అంటే మనం ఇప్పుడు చెప్పేటప్పుడు ఏమనంటే ఆ సవితుర్ దేవత నన్ను వరించాలి. వరించడం అంటే అర్థం ఏంది? ఆవహించటం అంటే పెళ్లి చేసుకోవటం. అంటే ఇప్పుడు ఇద్దరు పెళ్లి చేసుకున్నారంటే అంటే వరించడం అంటారు. ఒకరే పెళ్లి చేసుకుంటారా? కాదు, ఇట్స్ ఏ మ్యూచువల్. అంటే మనము ఆ కాంతిలో మమేకమైపోవాలి. ఆ కాంతి మనల్ని ఆవహించినప్పుడే ఆ ఆ, అంటే వరించడం అనేది జరుగుతుంది. అంటే ఈ మూడు లోకాలు తల నుంచి పాదాల వరకు ఈ సవితుర్ శక్తి అనేది మన శరీరాన్ని అణువు ఆవహించాలని ఇన్వైట్ చేస్తూ ఉన్నాం అనమాట. తర్వాత ఇలా ఇన్వైట్ చేసిన తర్వాత మనం ఏం చెప్తున్నామంటే ఈ సవితురు దేవతకి ఎవరు కాంతిని ఇస్తా ఉన్నారు, ఈ సవితురు దేవతకి ఎవరు కాంతిని ఇస్తా ఉన్నారో ఆ కాంతినిచ్చేటువంటి దేవుణ్ణి భర్గుడు అంటారు. భర్గుడు అంటే ఏంటంటే భర్గులు యాక్చువల్గా 12 మంది వాళ్ళనే ఆదిత్యులు అంటారు. ఈ మన యొక్క ఆదిత్య హృదయంలో 12 మంది ఆదిత్యుల గురించి చెప్తారు. ఇప్పుడు అగస్త్య మహాముని ద్వారా యుద్ధకాండలో చివరిలో రావణాసుని చంపే ముందు రాముల వారికి ఉపదేశించబడింది అనమాట ఇది. ఆయన 3 సార్లు అది మనకు చాంట్ చేసుకొని తర్వాత రావణాసుని వధించడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఏమరా అంటే ఆ భర్గుడు
అనే చైతన్యం, దాన్ని కాస్మిక్ సన్ అనేసి అంటారు. సవితుర్ని ఏమంటారు అంటే సెంట్రల్ సన్ అనేసి అంటారు. మన వచ్చేటువంటి మన దగ్గర ఉండేటువంటి సూర్యుడు, మనం చూసే సూర్యుడు ప్లానెటరీ సన్ ఆయన, యాక్చువల్గా చెప్పాలంటే. ఆ, ఆయనకి ఎవరు వెలిగిస్తా ఉన్నారంటే సవితుర్ మండలం నుంచి ఆయనకు కాంతి వస్తుంది. సవితుర్ మండలానికి కాంతి ఇచ్చేవాడు భర్గుడు. ఆయన మన సహస్రారంలో ఉంటాడు అన్నమాట. సో భర్గో దేవతను, అంటే మనం డైరెక్ట్గా భర్గో దేవత కాంతిని తీసుకోలేకపోతున్నాం. ఆ కాంతి సవితుర్ మండలంలోకి వచ్చి, ఈ సవితుర్ మండలం నుంచి మన సూర్యుడిలోకి వచ్చి, మన సూర్యుడిలోంచి మనలోకి వస్తుంది. ఇది ప్రాసెస్. ఇది మన శరీరంలో ఎక్కడ ఉంటుంది, ఈ చైతన్యం అంతా ఎక్కడ ఉంటుంది అంటే, మనం గమనించినామంటే సహస్రారంలో, కరెక్ట్గా సహస్రారం అంటే తల పై భాగంలో బ్రహ్మరంధ్రం ఉండేది కదా చిన్నప్పుడు మనకి, ఆ భాగంలో మనము భర్గోదేవుణ్ణి, ఒక పెద్ద టార్చ్ లైట్ను ఊహించుకోవాలి. అంటే అర్థం ఏంటి? ఆ ఆదిత్యుణ్ణి మనం ఊహించుకుంటాం. 12 మంది ఆదిత్యులు ఉన్నారు కదా. ఆదిత్యులు అంటే ఎవరు? అదితి యొక్క కుమారులు. అదితి అంటే దేవమాత, దేవతలకు తల్లి, కశ్యప ప్రజాపతి యొక్క సతీమణి. ఆమె యొక్క పిల్లలు కాబట్టి ఆదిత్యులు అన్నారు. 12 మంది పిల్లలు. ఈవెన్ విష్ణు కూడా ఒకరు అనమాట. అట్లా. సో ఈ 12 ఆదిత్యులు 12 నెలలలో 12 రకాల చైతన్యాన్ని ప్రసరింపజేస్తూ ఉంటాడు మనం చూసేటువంటి సూర్యుడి ద్వారా. ఆ చైతన్యం మన భూమండలం పైన సవితృ మండలం ద్వారా సూర్యుడు స్వీకరించి భూమండలం పైన అంతా కూడా వ్యాపింపజేస్తూ ఉంటాడు. జీవులందరికీ కూడా వాళ్ళ వాళ్ళ శరీర తత్వాన్ని, వాళ్ళ కర్మలను బట్టి, వాళ్ళ యొక్క ఆస్ట్రలాజికల్ పొజిషన్స్ బట్టి ఆ చైతన్యం స్వీకరించడం అనేది జరుగుతుంది. అందరికీ ఒకటే లైట్ పంపించిన అందరూ ఒకటే లైట్ని స్వీకరించలేరు. సో వాళ్ళ యొక్క స్థితిని బట్టి ఉంటుంది. జంతువులకు ఒక రకంగా, మినరల్, ప్లాంట్, యానిమల్, హ్యూమన్ కింగ్డమ్స్కి సపరేట్గా వెళ్తారు. మళ్ళీ మనుషుల్లో తేడాలు, జంతువుల్లో తేడాలు ఉండటం వల్ల వాటికి చైతన్యాన్ని బట్టి వాటి యొక్క స్వీకరణ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. తర్వాత ఈ భర్గో దేవుణ్ణి మనం ధీమహి, భర్గో దేవస్య ధీమహి అన్నాం. అంటే ధీమహి అంటే మనం ధ్యానిస్తున్నాము. దేని కొరకు? ధియః యోనః, యోనః అంటే మా యొక్క అని చెప్పచ్చు. యాక్చువల్గా ఇట్ ఈస్ నాట్ మెంట్ ఫర్ సెల్ఫ్ అనమాట. ఇట్ ఈస్ మెంట్ ఫర్ హ్యుమానిటీ, అందరికి. మా యొక్క ధియః, ధియో యోనః, యోనః అంటే మా యొక్క, ధియః అంటే బుద్ధులు, మన యొక్క ఇంటలెక్ట్, మన యొక్క కాన్షియస్నెస్, మన యొక్క బుద్ధులను ప్రచోదనం అంటే యాక్టివేట్ చేయడం, జాగృతం చేయడం. అంటే మనకు బుద్ధి వచ్చేటట్టు చేయటం, సింపుల్గా మంచి బుద్ధి వచ్చేటట్టు. ప్రచోదయాట అంటే జాగృతం చేయటం అని అర్థం ఒరిజినల్గా. ఇప్పుడు ఏం కోరుకుంటున్నాం? మన పొజిషన్ ఏముంది? భర్గుడు ఎక్కడ ఉన్నాడు? మన యొక్క సహస్రారంలో ఉన్నాడు. తదుపరి సవితురు ఎక్కడ ఉండాలి? ఇది మనం చెప్పుకోవాలి. మన యొక్క నుదురుకు పై భాగం ఎక్కడైతే మనం బొట్టు పెట్టుకుంటామో దానికి పై భాగంలో సవితురు మండలం ఉంటుంది. సరే, మరి ఆ సూర్యుడు మనం ప్లానెటరీ సన్ ఎక్కడ ఉంటాడు మన బాడీలో అంటే మన యొక్క బురుకుటి భాగంలో ఉంటాం. అంటే మన కొన్ని నొసలు 2 అటాచ్ అవుతాయి కదా, దానికి కొంచెం పైన ఉంటాడు. అంటే బొట్టు పెట్టుకునే దగ్గర ఆల్మోస్ట్ ఉంటాడు. అంటే హెడ్ లైట్ లాగా మనకి ఆదిత్యుడు ఉంటే, ఆదిత్యుడి నుంచి 1/7 ఆఫ్ లైట్, ఓన్లీ 1/7 ఆఫ్ లైట్ మాత్రమే మనకి ఆదిత్యుడి నుంచి సవితుర్ మండలంలోకి వస్తారు. దాన్ని సెంట్రల్ సన్ అనేసి చెప్తాం. ఆదిత్యుడు వచ్చేసి కాస్మిక్ సన్ను. ఆదిత్యుడు అదితి కుమారుడు కాబట్టి ఒరిజినల్ సోర్స్ ఆఫ్ లైట్ అని మనం చెప్పుకుంటాం. అక్కడి నుంచి ఇక్కడ మీరు గమనించవచ్చు, ఈ సెకండ్ స్లైడ్లో ఉంది చూడండి, సెకండ్ ఇమేజ్లో. అదితి నుంచి అంటే కనపడనటువంటి వెలుగుకు కారణమైనటువంటి కాంతి అదితి అంటాం. అది కనపడతా ఉంది, ఆదిత్యుడు ద్వారా కనపడుతుంది. వాళ్ళనే భర్గులు అంటాం. ఆ ఆదిత్యుడు లేదా భర్గులు ఎక్కడ ఉంటారు? మన యొక్క సహస్రారంలో ఉంటారు. అక్కడి నుంచి కాంతి ఎక్కడికి దిగుతా ఉంది? మన యొక్క నుదురు యొక్క హైయెస్ట్ భాగం, అంటే మన మాడు భాగం దిగంగానే, మనం తల పైనుంచి దిగంగానే ఫాల భాగంలోకి, నుదురులోకి ఫస్ట్ పాయింట్ని ఏమంటాం అంటే సవితుర్ మండలం అంటాం. ఆ సవితుర్ మండలంలోకి దిగిన తర్వాత కాంతి మళ్ళీ ఎక్కడికి వస్తుంది? మన యొక్క ఆజ్ఞా సెంటర్లోకి వస్తుంది. అక్కడ మనకు పీనియల్ గ్లాండ్ అని ఉంటుంది. మనందరికీ నిద్ర రావాలంటే కూడా అది ఒక హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. దాన్ని మెలటోనిన్ హార్మోన్ అంటారు.
అది లేకపోతే నిద్ర రాదు. సో జనరల్గా ఏమవుతుందంటే అమ్నీషియా వచ్చేస్తుంది, చాలా ఇబ్బంది పడతారు ఈ వీడియో గేమ్స్ చూసేవాళ్ళు, ఫోన్ ఎక్కువ వాడేవాళ్ళకి ఏమవుతుందంటే అది రాను రాను తగ్గిపోతుంది ఆ ఎఫిషియన్సీ. నైట్ ఎంతసేపు పడుకున్నా నిద్ర రాదు. సింపుల్ ట్రిక్ ఏమరా అంటే పిచ్ డార్క్లో నిద్రపోవాలి. అసలు ఒక బెడ్ లైట్ కూడా ఉండకుండా పడుకొని నిద్రపోతే, కర్టన్లన్నీ వేసేసి బయట లైట్ కూడా రాకుండా ఉంటే మీ యొక్క మెలటోనిన్ లెవెల్స్ ఇంక్రీజ్ అయ్యి మంచి సుఖమైనటువంటి నిద్ర వస్తుంది. ఎందుకంటే ఈ పీనియల్ గ్లాండ్ అనేది ఎప్పుడు కూడా డార్క్నెస్లోనే యాక్టివేట్ అవుతుంది. అంటే నిద్ర రావటానికి అది అంటే చూడండి, ఎన్విరాన్మెంట్ నుంచి వచ్చినటువంటి ఇండికేషన్ సెన్స్ని తీసుకొని బాడీ ఎలా రెస్పాండ్ అవుతా ఉంది. సో అట్లా చాలామంది నిద్ర లేమితో బాధపడే వాళ్ళకి అటువంటి ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇప్పుడు కూడా ఇస్తున్నారు కొన్ని న్యాచురోపతిక్ సెంటర్స్లో, ఇదే ఫాలో అవుతారు అన్నమాట. సరే, ఈ పీనియల్ గ్లాండ్ ఏమంటారు, అది చిన్న బఠానీ గింజ కంటే చాలా తక్కువ, గురుగింజలాగా ఉంటుంది అనుకోండి. దీన్ని ఏమంటారంటే దివ్య చక్షువు అంటారు. అంటే థర్డ్ ఐ అంటారు కదా. ఆ, ఆ, ఆమె జ్ఞాన నేత్రము, పాల నేత్రము, శివుడికి మూడో కన్ను ఉండాలి, ఇవన్నీ కూడా అదే అనమాట. ఇంకా దాంతో డౌట్ లేదు. ఆ, అలాగా చెప్తారు. సో ఈ దివ్య చక్షువు గురించి మనకి ఎన్నో విషయాలు చెప్తారు. క్లియర్ ఆడియన్సు, క్లియర్ విజన్, ఇవంతా కూడా చెప్తారు. అంటే దివ్య దృష్టి అంటే ఒక చూడటమే కాదు, వినటము, చాలా ఎబిలిటీస్ ఉంటాయి అన్నమాట. అంటే మనం ధారణా శక్తి ఏకసంతాగ్రాహులు అయిపోతారు వాళ్ళంతా కూడా. ఇట్లంతా జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనకు ఇచ్చింది గాయత్రిని ఇచ్చింది ఎవరు? విశ్వామిత్ర మహర్షి. అంటే అంతకుముందు గాయత్రి లేదా? ఉంది. దాన్ని ఏమనేవాళ్ళు అంటే ఈవెన్ విశ్వామిత్ర మహర్షి కూడా ఉపనయనం చేస్తుంటారు కదా. ఉపనయనం అంటే ఏంటంటే గురువుకు సమీపంగా ఉండడం, జ్ఞానానికి సమీపంగా ఉండటం, అంటే జ్ఞానం వైపు నడవటం, వెళ్ళటం. నయనం అంటే వెళ్ళటం. అంటే సమీపం. ఎక్కడికి వెళ్తావు? ఎవరు సమీపానికి వెళ్తావు? గురువు సమీపానికి వెళ్తావు, లేదంటే గురువు తన శిష్యుని తన సమీపానికి తీసుకొని వస్తాడు. ఇది గాయత్రి ఉపనయనం చేసే కార్యక్రమంలో మీనింగ్. ఇప్పుడు మనం స్పిరిచువల్గా అంటే ఆధ్యాత్మికంగా ఒక ధ్యానిగా ఆలోచించినప్పుడు ఉపనయనం అంటే అడిషనల్ ఐ అని అర్థం. నయనం అంటే కన్ను కదా, ఇంకొక మీనింగ్. అడిషనల్ ఐ, అంటే అడిషనల్ అనే అర్థం. సో ఉపనయనం అంటే వీ హ్యావ్ ఎక్స్ట్రా ఐ ఆర్ అడిషనల్ ఐ. సో దట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ కనెక్టింగ్ అస్ టు ద హయ్యర్ రెల్మ్స్. అద్భుతమైనటువంటి శక్తులు మనకు ప్రసాదించడానికి కూడా ఉపయోగపడతాయి. సో ఇప్పుడు మనం గాయత్రి మంత్రం చాంట్ చేసేటప్పుడు ఏం చేయాలంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలా, ఏదర్ అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. అంటే పైనుంచి కిందికైనా ఊహించుకోండి, కింద నుంచి పైకైనా ఊహించుకోండి. సో ఇప్పుడు మనం ఒక నిమిషం, అసలు షేరింగ్ సరిగా లేదు, మళ్ళీ చేస్తాను నేను. ఇప్పుడు మనం పైనుంచి ఊహించుకున్నాం అనుకోండి, ఎలా ఊహించుకోవచ్చు చెప్పండి? పైన మనకు సవితురు మండలంకి పైన, అంటే పైన మాడు భాగంలో మనకేముంది? ఆ, ఇక్కడ గమనించినామంటే ఆదిత్య ఉంటారు. అంటే మన యొక్క సహస్రారంలో ఆదిత్యులు ఉంటారు. దాని కింద మాడు భాగంలో, మాడు భాగంకి కింద అంటే నుదురు పైన ఫస్ట్ పాయింట్లో సవితురు మండలం ఉన్నట్టు ఊహించుకోవాలి. తదుపరి సూర్యుడు మన యొక్క ఆజ్ఞ సెంటర్ లేదంటే కనుబొమ్మలకు కొంచెం పైన ఉన్నట్టు ఊహించుకోవాలి. అంటే కనుబొమ్మలు కలిసే దగ్గర బ్రుకుటికి కొంచెం పైన ఊహించుకోవాలి. అక్కడ మనకి ఒక జాయింట్ ఉంటుంది. ఇప్పుడు త్రిశూలానికి ఎట జాయింట్ ఉంటుంది? మన యొక్క ఇడా పింగళ నాడులు క్రాస్ అవుతాయి. క్రాస్ అయ్యి పింగళ నాడు వచ్చేసి లెఫ్ట్ బ్రెయిన్ పోతుంది. పింగళ అంటే రైట్ సైడ్ నాడి, ప్రాణనాడి. లెఫ్ట్ సైడ్ ఉన్న నాడిని ఈడా నాడి అంటాం. అది ఇక్కడ ఈ జంక్షన్లో అంటే ఈ బ్రుకుటి భాగంలో రైట్ సైడ్ బ్రెయిన్కి వెళ్తారు. రైట్ సైడ్ బ్రెయిన్ ఈజ్ కంట్రోల్డ్ బై లెఫ్ట్ సైడ్ బాడీ. లెఫ్ట్ సైడ్ బాడీ, లెఫ్ట్ బ్రెయిన్ ఈజ్ కంట్రోల్డ్ బై రైట్ సైడ్ బాడీ. అంటే బాడీ అంటే నేను చెప్పేది నాడి అనమాట. ఇట్లా ఒక క్రాసింగ్ అనేది జరుగుతుంది. ఇప్పుడు అక్కడ సూర్యుడి యొక్క చైతన్యం వెలిగింది అనుకోండి. ఎక్కడి నుంచి కాంతి ఎక్కడ బయలుదేరింది? సహస్రారం నుంచి దిగింది. దిగి మనకి సవితృ మండలం, అక్కడి నుంచి మన సూర్యమండలం, మన సూర్యమండలం నుంచి ఈ యొక్క
బ్రుకుటిలో ఉన్నటువంటి ఆ జంక్షన్లోకి వచ్చి ఈ నాడుల ద్వారా అక్కడే సుషుమ్న కూడా స్టార్ట్ అవుతారు. అంటే 3 ప్రాణనాడులు అక్కడ స్టార్ట్ అవుతాయి, మేజర్ నాడులు. వాటిలోకి ఎంటర్ అయ్యి శరీరం మొత్తం ఇప్పుడేమైంది, సహస్రారం నుంచి కంఠం వరకు సువర్లోకం, కాన్షియస్నెస్ అక్కడ ఫిల్ అవుతుంది లైట్. అక్కడి నుంచి మళ్ళా కంఠం నుంచి నడుము వరకు భూవర్లోకం ఫిల్ అవుతా ఉంది, కాంతి ఫీల్ అవుతా ఉన్నట్టు గమనించాలి మీరు. ఊరికే చాంట్ చేస్తే మనం ఏం సాధించలేము, ఎందుకంటే మనసు మన మాట వినదు. అట్లీస్ట్ మనం ఇట్లా కాంటెంప్లేట్ చేసుకోవడం అలవాటు చేసుకుంటే ఏ మంత్రం కానీ అదే ధ్యానం అవుతుంది. మనసు ఎక్కడ ఉంటే అక్కడే ధ్యానం కదా, ఏకాగ్రత అక్కడ ఉంటుంది. ఓకే. తర్వాత మన యొక్క నడుము నుంచి పాదాల వరకు భూలోకం అనేసి చెప్తాం. భూర్లోకము, భువర్లోకము, సువర్లోకం. సో ఈ మూడన్నీ కూడా ఏమైతా ఉన్నాయి, సవితుర్మండలం నుంచి మన సూర్యుడిలోకి వచ్చినటువంటి కాంతి ద్వారా శరీరం అంతా ఫిల్ అవుతాం. సో అందువల్ల ఏమైతా ఉంది, మనం ఒక వెలుగు శరీరంగా మారుతా ఉన్నట్టు గమనిస్తాం. అంటే మనం వెలుగులో ఉండిపోయినట్టు గమనించాలి. ఇదే గాయత్రి మంత్రం యొక్క పరమార్థం అన్నట్టు ఒక ధ్యానికి. ఇప్పుడేం కోరుకోవాలా, ఓ భర్గోదేవుడా, నా యొక్క బుద్ధిని ప్రచోదనం చేయండి, నేను మిమ్మల్ని ధ్యానిస్తున్నాను. ఎందుకు ధ్యానిస్తున్నాను, నా యొక్క బుద్ధిని ప్రచోదనం చేయండి. ఇదే సింప్లెస్ట్ వే టు డూ మెడిటేషన్ విత్ గాయత్రి మంత్ర. సో చాలా చెప్పొచ్చు. అంటే నేను కూడా కరోనా టైం కొన్నేళ్ల క్రితం చాలా ఒక 3 సెషన్స్ చేస్తున్నాను అనమాట. గాయత్రి సిలబల్స్ 24 సిలబల్స్. ఎందుకంటే ఒక్కొక్క సిలబల్లో ఒక్కొక్క బాడీ ఆర్గాన్కి గ్లాండ్కి కనెక్ట్ అయి ఉంటుంది. దానికి ఒక ఋషి ఉంటారు, ఒక స్మెల్ ఉంటుంది, నిజంగానే ఒక స్మెల్ ఉంటుంది, ఒక కలర్ ఉంటుంది, ఒక ఛందస్సు ఉంటుంది, ఒక ఋషి ఉంటారు. ఇవన్నీ పెట్టి చేసాం. అదొక రకమైన టైప్. ముద్రలు వేసి గాయత్రి చేస్తారు, అదొక రకం. కానీ మోస్ట్ సింప్లెస్ట్ వే టు డూ లైట్ మెడిటేషన్ ఇది అక్వేరియన్. ఇది ఫాస్ట్గా మనలో పరిణితి రావాలా అంటే మనం గాయత్రిని ఇలా కాంటెంప్లేట్ చేసుకోవాలి. లేదు, కింద నుంచి పైకి పోదాం, ఈ ఈ మంత్రం ప్రకారమే వెళ్దాము అంటే ఓం భూర్భువస్వహ అంటే నా యొక్క భూలోకము భువర్లోకము సువర్లోకం. ఓం తత్సవితుర్వరేణ్యం, ఓ సవితుర్మండలం నుంచి వస్తున్న కాంతి ఈ 3 లోకాల్ని ఆవహిస్తూ ఉన్నట్టు గమనించండి. ఆవహించిన తర్వాత భర్గో దేవస్య ధీమహి, ఆ భర్గోదేవుని, ఓ భర్గోదేవుడా, నేను మిమ్మల్ని ధ్యానిస్తున్నాను, నా బుద్ధిని ప్రచోదనం చేయండి. ఇంతే. పైనుంచి ఎట్లా చేసినా కూడా మనం అగైన్ వీ హ్యావ్ టు టాప్ డౌన్ రావాల్సిందే, టాప్ టు బాటమ్ రావాల్సిందే, ఆదిత్య నుంచి. మరి ఆదిత్యుడికి ఎవరు ఇస్తున్నారు కాంతి, ఆదిత్య ఇస్తూ ఉంది. అంటే కనపడిన వెలుగు నుంచి కనపడే వెలుగు. ఇప్పుడు మనందరం కళ్ళు మూసుకుంటే ఏం కనపడుతుంది మాస్టర్స్, మామూలుగా డార్క్నెస్ ఉంటుంది. కానీ మనం ధ్యానం చేస్తూ ఉంటే వివిధ రకాలైనటువంటి కలర్స్ కనపడతాయి. కొంతమందికి వైలెట్ కనపడుతుంది, కొంతమంది బ్లూ కనపడుతుంది, కొంతమంది ప్యూర్ వైట్ లైట్ కనపడుతుందని చెప్తారు. ఏదైనా ఉండేది ఒకటే ప్రిన్సిపల్, ఫార్ములాస్ వేరే ఉంటాయి. ఇదొక ఫార్ములా, గాయత్రి అనేది ఒక మ్యాజిక్ అనమాట. అంటే ఏన్షియంట్ ఫార్ములా టు కనెక్ట్ టు ద లైట్ సుప్రీం, అదే సత్యం పరం ధీమహి, అల్టిమేట్ ట్రూత్ ఏది ఉందో దాన్ని కనెక్ట్ అవటమే ఈ ఫార్ములా యొక్క ఉద్దేశం. అది వివిధ రకాలుగా ఉండింది. విశ్వామిత్రుడికి గాయత్రి మంత్రం ఉపనయనంలో ఇచ్చింది వచ్చేసి ఇంద్రగాయత్రి. తర్వాత బ్రహ్మ గాయత్రి కూడా ఉండేదని చెప్తారు. అవి 2 ఎక్కువ వాడేవాళ్ళు ఉపనయనాలు, కానీ ఇంద్రగాయత్రి ఆర్ బ్రహ్మ గాయత్రి. ఇది సౌర గాయత్రి అంటాం. మనకు ఇవ్వబడింది ఇప్పుడు ఉండేది సౌర గాయత్రి. అంటే ఇప్పుడు కల్పాలు మహాకల్పాలు అన్నీ చెప్తారు కదా, ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క దేవత పర్మనెంట్గా ఉంటారు. వేదాల్లో అయితే ఇంద్రుడు అంటే ఉత్కృష్టమైనటువంటి దేవత. ఇంద్రుడికి మించిన దేవుడు లేడు, ఆయనకు సహస్రనామాలు కూడా ఉన్నాయి ఋగ్వేదంలో అనేసి చెప్తారు. ఈ కావ్యకంఠ గణపతి మహాముని, అంటే ఎవరైతే రమణ మహర్షిని భగవాన్ అని పిలిచినారో ఫస్ట్ టైము, ఆయన 1000 నామాలు తీసి చూపించినారు అని చెప్తారు. ఋగ్వేదంలో తీసి చూపించిన ఇంద్రుడు గొప్ప దేవత ఆ ప్రకారం. అంటే కొన్ని కల్పాలు, ఈ కల్పానికి వచ్చేటప్పటికి అమ్మవారు, గణపతి, త్రిమూర్తులు, వీళ్ళు ప్రధాన దేవతలు. కానీ పాత కల్పాల్లో చూసినప్పుడు ఏమవుతుందంటే పాత మహాకల్పాల్లో గమనించినట్టయితే ఇంద్రుడు ప్రధాన దేవత, వరుణుడు ప్రధాన దేవత, వాయువు ప్రధాన దేవత. వాళ్ళకు పూజలు ఎక్కువ ఉండేవి, వాళ్ళకి ఆరాధన ఎక్కువ ఉండేది. అంటే మనకు తెలియదు, మనకు తెలిసింది ఇది ఇప్పటి వరకే కాబట్టి మనం వీళ్ళే ప్రధాన దేవతలు అనుకుంటాం.
అంటే వరుణుడు చాలా పవర్ఫుల్, కానీ ఇట్ ఈస్ ద టైమ్ లైన్ ఆఫ్ వరుణ. అందుకే ఇంత సైంటిఫిక్ డెవలప్మెంట్, స్పిరిచువల్ అప్లిఫ్ట్మెంట్. గాయత్రి మంత్రం ముందు వాళ్ళు చేయకూడదు వీళ్ళు చేయకూడదు అని చెప్తా. అసలు శక్తే స్త్రీ శక్తి, స్త్రీలే చేయకూడదు అనేటువంటి నియమాలు వచ్చినాయి. అవన్నీ పక్కన పెట్టండి, ఇప్పుడు అందరూ చేసుకోవచ్చు. కానీ దాన్ని అర్థవంతంగా చేసుకుంటే రెగ్యులర్గా చేసే వాళ్ళకంటే కూడా మనం ఎక్కువ ఆ, ఫలితాన్ని పొందవచ్చు అనమాట. అంటే మాట్లాడితే చాలా ఉంది గాయత్రి గురించి. సో నెక్స్ట్ సెషన్లో, అంటే ఈరోజు సమయాభావం వల్ల మనం మాట్లాడుకోలేకున్నాం. అట్లీస్ట్ మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం మాస్టర్స్. ఆ, నేనేం చెప్తానంటే ఫస్ట్ మనం ఎలా ఊహించుకోవాలనేది మనం గమనించాలి. ఫస్ట్ థింగ్, మనం కళ్ళు మూసుకొని కూర్చుని మన తలపైన ఒక దివ్యమైనటువంటి కాంతి మన తలపైకి దిగుతా ఉన్నట్టు గమనించాలి. మన తలపైన ఎక్కడి నుంచి వస్తుంది? అదితి దేవమాత నుంచి ఒక అద్భుతమైనటువంటి తెల్లటి కాంతి కానీ, బంగారు వర్ణపు కాంతి కానీ, పిల్లర్ ఆఫ్ లైట్, ఒక సిలిండ్రికల్ షేప్లో ఒక పిల్లర్ ఆఫ్ లైట్ మన యొక్క సహస్రారంలోకి దిగుతూ ఉన్నట్టు గమనించండి. ఆ సహస్రారాన్ని ఏమనుకోవాలా? ఆదిత్యుడు అనేసి అనుకోవాలి. అంటే ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కాంతిని పంపిస్తారు. ఎందుకంటే ఒక్కొక్క మంత్కి మన మకర మకర రాశిలో సూర్యుడు సంక్రమించినాడు, మకర సంక్రాంతి వచ్చింది, కర్కాటక సంక్రాంతి, అంటే ఒక్కొక్క నెలకు ఒక్కొక్క ఆ, రాశికి సంబంధం ఉంటుంది. ఆ రాశి ఆ రూలింగ్ అనమాట ఆ మంత్కి. సో అటువంటి సూర్య చైతన్యం మాత్రమే దిగుతుంది అనమాట. దానికి ఒక ఆదిత్యుడు హెడ్గా ఉంటాడు ఆ నెలకి, వాళ్ళ చైతన్యమే దిగుతుంది. కానీ మనం చూసుకుంటే ఎప్పుడు సూర్యుడి కాంతి ఒకటే రకంగానే అనిపిస్తుంది. కానీ దాంట్లో కూడా 7 రకాల కిరణాలు ఉంటాయి. విబ్జిఆర్ చెప్తాం, వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీను, ఎల్లో, ఆరెంజ్, రెడ్ చెప్తాం కదా. సో ఈ 7 కిరణాలు 7 రకాల హార్సెస్గా మనం డెపిక్ట్ చేస్తాం. సో అవంతా వేరే టాపిక్ అనుకోండి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే అదితి నుంచి కాంతి మనకి ఆదిత్యుడిలోకి దిగుతా ఉంది. మనలో ఆదిత్యుడు ఎక్కడ ఉన్నాడు? సహస్రారంలో ఉన్నాడు. సహస్రారం నుంచి అంటే ఆదిత్యుడి నుంచి సవితురు మండలంలోకి దిగుతా ఉంది. సవితురు మండలం ఎక్కడ ఉంది? మన యొక్క నుదుటిలో పై భాగంలో ఉంది. నుదుటి మధ్య భాగంలో మన ప్లానెటరీ సన్ ఉన్నాడు. ఆ ప్లానెటరీ సన్లోకి సవితురు మండలంలోకి దిగుతా ఉంది. మరొకసారి నేను చెప్తాను మాస్టర్స్, బాగా గమనించండి. ఈ సెకండ్ ఇమేజ్ గమనించండి కావాలంటే. ఈ సెకండ్ ఇమేజ్ ఉంది కదా, అదితి నుంచి ఆదిత్యుడిలోకి వస్తూ ఉంది. ఆదిత్యుడి నుంచి సవితుర్ మండలంలోకి వస్తూ ఉంది. సవితుర్ మండలం నుంచి ప్లానెటరీ సన్లోకి వస్తూ ఉంది, సూర్యుడిలోకి వస్తుంది. ఈ సూర్యకాంతి మనలోకి వస్తూ ఉంది. ఇప్పుడు అదితి నుంచి ఆదిత్యుడిలోకి 100% కాంతి వస్తుంది. ఆదిత్యుడి నుంచి సవితుర్లోకి ఓన్లీ 1/7 పార్ట్, ఈ 7 ఈ దగ్గర ఉన్న దాంట్లో 7 భాగాలు మాత్రమే ఇక్కడికి 1/7, 7 భాగాలు ఒక భాగం మాత్రమే వస్తుంది వాళ్ళకు మధ్యలో ఎక్స్చేంజ్. సో ఈ సవితుర్ మండలంలోంచి సూర్యుడిలోకి 1/49 పార్ట్ మాత్రమే వస్తుంది అనమాట. చూపిస్తాను. ఎలా వస్తుంది అనేది ఇప్పుడు చూడండి. ఆదిత్యుడి నుంచి సవితుర్ మండలానికి 1/7, సవితుర్ నుంచి సూర్యమండలానికి 1/7, ఈ సూర్యుడి నుంచి మనలోకి వచ్చేది 1/49 పార్ట్. అంటే ఏదైతే ఆదిత్యుడు అతిథి నుంచి స్వీకరిస్తున్నాడో దాని నుంచి మనలోకి వచ్చేది 49 భాగాల్లో ఒక్క భాగం మాత్రమే వస్తుంది. అంటే సూర్యుడి యొక్క చైతన్యం ఎంత? ఆదిత్యుడి యొక్క చైతన్యం 49 భాగాలు ఉంది ఆయన దగ్గర. మనము తీసుకోవడం మొదలు పెడతా ఉంటే మనం కూడా 7 భాగాలు స్వీకరిస్తాం ఫస్ట్. తర్వాత మళ్ళీ మల్టిపుల్స్ ఆఫ్ 7 చేసుకొని 49 పాయింట్స్, అంటే 49 పాయింట్స్ ఏవైతే ఉన్నాయి, పార్ట్స్ ఏమున్నాయో, ఏదైతే అదితి నుంచి ఆదిత్యుడు స్వీకరిస్తున్నాడో ఆ పూర్తి చైతన్యాన్ని మనం స్వీకరించేటు శరీరంగా మారుతాం. అదే కాంతి శరీరం, గోల్డెన్ బాడీ అంటాం. తర్వాత డైమండ్ బాడీ, ఇట్లంతా కూడా మనకు కన్వర్షన్ అనేది జరుగుతుంది మనలో. సో సో ఇది ప్రాసెస్. ఇప్పుడు మనం గమనించవచ్చు, ఇంకా వర్టికల్గా కూడా రాసుకున్నాం ఇక్కడ. ఆదిత్య టు సవిత్రు, సవిత్ర టు సూర్య. ఇది కాస్మిక్ ప్లానెట్, భర్గోదేవుడు అంటాం, కాస్మిక్ సన్ అంటాం. సవితుర్ని సెంట్రల్ సన్ అంటాం. మనలో ఉన్న సూర్యుడిని ప్లానెటరీ సన్ అంటాం. ఈ ప్లానెటరీ సన్ నుంచి ఎక్కడ బ్రుకుటిలోకి దిగి మన శరీరం అంతా కూడా ఈ చైతన్యం వ్యాపిస్తూ ఉన్నట్టు గమనించాలి. సో నేను ఆ, గాయత్రి ప్లే చేస్తాను. మీరు అందరూ కళ్ళు మూసుకోండి మాస్టర్స్. క్లోజ్ యువర్ ఐస్.
Clasp your fingers. మొదటగా ఈ మంత్రాన్ని మనకిచ్చినటువంటి విశ్వామిత్ర మహర్షిని మనం స్మరణ చేసుకుందాం. గురు మంత్రం చెప్పుకుందాం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుం సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఒక 3 దీర్ఘమైన శ్వాసలు తీసుకుందాం మాస్టర్స్. మొదట నేను చెప్తాను, కొంచెం గ్యాప్ తీసుకొని గమనించండి. దెన్ ఐ విల్ ప్లే ద ఆడియో. కమాండ్స్ చెప్పుకుందాం. మన పర్సనల్ టీమ్ని, మన గార్డెన్ ఏంజల్స్ని ఆహ్వానించుకుందాం. కమాండ్ 1221, కమాండ్ 1221, కమాండ్ 1221. కమాండ్ క్లియర్ స్పేస్, కమాండ్ క్లియర్ స్పేస్, కమాండ్ క్లియర్ స్పేస్. అందరూ మ్యూట్ చేసుకోండి మాస్టర్స్. శ్వాస మీద ధ్యాస పెట్టండి. రిలాక్స్ అవ్వండి. తల నుంచి కాలిగోటి వరకు మీ శరీరాన్ని ఎక్కడా కూడా టైట్గా ఉంచకండి. మీరు ఎలా కూర్చుంటే అలా కూర్చోండి. మీకు ఏది అనుకూలంగా ఉంటే అలా కూర్చోండి. నమస్కారం మాస్టర్. సో ఈ కాలంలో మనం ఈ గాయత్రి యొక్క మహత్యం గురించి చెప్పుకోవాలంటే మాస్టర్ ఎక్కిరాల కృష్ణమాచార్య గారని ఉండేవాళ్ళు. వారు గాయత్రి ఉపాసన చేసే కొద్దీ ఆ పటంలో వాళ్ళకి రోజు ఆయన ధ్యానంలో ఉన్నప్పుడు రోజు కొంత కొంత భాగం వాళ్ళ గురువు గారి యొక్క రూపం అనేది కనపడుతూ ఉండేది. ఫైనల్గా ఒకరోజు ఆయనకు వారి గురువు గారి యొక్క దర్శనం అనేది ఆ గాయత్రి పటంలోనే ధ్యానంలోనే కనపడడం అనేది జరిగిందనమాట. మనం ఏది తీసుకున్నా అల్టిమేట్గా గాయత్రికి లింక్ అయి ఉంటుంది. ఎందుకంటే మూల మంత్రం. అందుకే తల్లికి మించిన దైవం లేదు, గాయత్రికి మించిన మంత్రం లేదని చెప్తారు. ఇట్ ఈస్ లైట్ ఫార్ములా. ఇట్ ఈస్ నాట్ అబౌట్ రిలీజియన్ ఆర్ సంథింగ్. సో మనం అది అర్థం చేసుకోలేకపోవటం వల్ల వచ్చినటువంటి సమస్య. ఇదేదో ఒకదానికి ఆపాదించుకోవటం. ఇప్పుడు మనం చేసేటువంటి ఇన్వోక్ చేసుకునేటువంటి ఏ లైట్ అయినా అక్కడి నుంచి వచ్చింది. సోర్స్ అదే అదితి, ఆదిత్య. ఓకే మాస్టర్స్, ఒక్కసారి నేను చెప్తాను, దాన్ని బట్టి మీరు కాంటెంప్లేట్ చేసుకోండి. ఓం భూ. మీ యొక్క ఎరుక నడుము నుంచి పాదాల వరకు ఉండాలి. ఓం భువః. నడుము నుంచి కంఠం వరకు మీ యొక్క ఎరుకను తీసుకురండి. గమనించండి. ఓం సువః. కంఠం నుంచి తలపై భాగం వరకు. ఓం భూర్భువస్సువః. ఓం తత్సవితుర్వరేణ్యం. ఇప్పుడు మన యొక్క నుదురు పైనుంచి ఒక లైట్ మన శరీరం అంతా వ్యాపిస్తున్నట్టు గమనించండి. మన యొక్క లెఫ్ట్ సైడ్ బాడీ, రైట్ సైడ్ బాడీ, రైట్ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్, మన యొక్క సెంట్రల్ ఛానల్, మన యొక్క వెన్నుపూస అంతా కూడా తల నుంచి కాలిగోటి వరకు మన శరీరం అంతా వ్యాపిస్తున్నట్టు. ఈ నుదుట్లోకి మన యొక్క సహస్రారం నుంచి ఒక పిల్లర్ ఆఫ్ లైట్ దిగుతూ ఉన్నట్టు గమనించండి. ఒక అద్భుతమైనటువంటి కాంతి, తెల్లటి కాంతి కావచ్చు, గోల్డ్ కలర్ కాంతి కావచ్చు. ఇది మీకు ఏది కనపడితే అది, లేదు మీకు మనసుకి ఏది అనిపిస్తే అది, ఈ రెండిట్లో ఏదైనా కూడా మీరు
స్వీకరించడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు భర్గో దేవుణ్ణి ప్రార్థిద్దాం. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మనం భర్గో దేవుణ్ణి ధ్యానిస్తున్నాం. ఎందుకు? ధియో యో నః ప్రచోదయాత్. ధియో అంటే మన యొక్క బుద్ధుల్ని వెలిగించమని కోరుకుంటున్నాం. అంటే మామూలుగా ఏం చెప్తారంటే, మన యొక్క శరీరానికి జలస్నానం, మనం శరీరాన్ని శుభ్రం చేసుకోవాలంటే, స్నానం చేయాలంటే జలాన్ని వాడతాం. అలాగే మన బుద్ధిని స్నానం చేయించాలంటే కాంతితో స్నానం చేయించాలి. అంటే షవర్ ఆఫ్ లైట్, షవర్ ఆఫ్ వాటర్ ఫర్ బాడీ, షవర్ ఆఫ్ లైట్ ఫర్ ఇంటలెక్ట్. మన యొక్క కాన్షియస్నెస్కి మనం కాంతితో స్నానం చేపిస్తూ ఉన్నట్టు గమనించండి. ఇప్పుడు పైనుంచి కిందికి వద్దాం. అంటే మూల చైతన్యం నుంచి, అంటే అదితి నుంచి ఒక పిల్లర్ ఆఫ్ గోల్డెన్ లైట్ మన యొక్క తల పైభాగంలోకి దిగుతుంది. అంటే భర్గో దేవత స్వీకరిస్తూ ఉన్నారు 1/7 పార్ట్. అక్కడి నుంచి ఎంత వస్తుంది? సవితుర్మండలంలోకి మళ్ళా 1/7 పార్ట్. ఆడి నుంచి మళ్ళీ ఎంత వస్తుంది? 1/7 పార్ట్ టు ప్లానెటరీ సన్, మన యొక్క ఫాల భాగం, మన బొట్టు పెట్టుకునే కాడికి వస్తుంది. అక్కడి నుంచి మన శరీరం అంతా 1/49 పార్ట్ దిగుతూ ఉన్నట్టు గమనించండి. నేను ప్లే చేస్తాను మాస్టర్స్. మీరు అది గమనించాలి, కాంతి దిగుతూ ఉన్నట్టు గమనించాలి. అప్పుడే ప్రయోజనం. లేదంటే ఊరికే మనసు ఒక చోట, బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. అది కొద్దిసేపటి కదా, ప్రతి ఒక్కరికి జరిగే విషయం, ఎవరు ఎక్సెప్షనల్ కదా ఆ విషయంలో. भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. గమనించండి మాస్టర్స్. మనసులో అనుకుంటూ ఓం భూః భువః సువః సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అంటే మొదట మన శరీరం అంతా కాంతితో నింపుకుంటాం. మనం శరీరం అంతా కాంతితో నింపబడిన తరువాత మనం ఆ భర్గో దేవుణ్ణి ప్రార్థిస్తాం. మా యొక్క బుద్ధులను ప్రచోదనం చేయండి.
ప్రశాంతంగా కాంతి మీ శరీరం అంతా, మీ సహస్రారం నుంచి మీ శరీరం అంతా వ్యాపిస్తున్నట్టు గమనించండి. ఆదిత్యుడి నుంచి సవితృమండలంలోకి, సవితృమండలంలో నుంచి మన శరీరం అంతా వ్యాపిస్తున్నట్టు గమనించండి. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇది గానం చేస్తే మనకు బయట అంతా కూడా ప్యూరిఫై అవుతుంది. 24 సార్లు మార్నింగ్, మధ్యాహ్నం పూట 24 సార్లు, ఈవినింగ్ 24 సార్లు, ఇలా ఎరుకతో చేసుకోవాలి. అంటే ఈ కాంటెంప్లేషన్తో మనం చేసుకోవాలి. అంటే మనమేం 108 సార్లు చేయటంలే. 108 సార్లు చేయాలంటే టైం క్రైటీరియా ఏదో మనకు సాకులు చెప్తుంది మన మైండ్. అలా కాకుండా 24 సార్లు ఎరుకతో ఒకసారి చెప్పేసి జస్ట్ గో ఇన్ టు మెడిటేషన్. అంటే గమనించండి, సైలెన్స్లోకి వెళ్ళిపోండి, కాంతి ఎలా దిగుతుంది. ఇలా 24 సార్లు చేయగలగచ్చు. అంటే దానికి పెద్ద టైం ఏం పట్టదు. ఇంకా కరెక్ట్గా 24 నిమిషాలు చేయగలిగితే అది కూడా చాలా మంచిది. గమనించండి కాంతి ఎలా దిగుతోంది. ఆదిత్య నుంచి ఆదిత్యుడిలోకి, ఆదిత్యుడి నుంచి సవితుర్మండలంలోకి, సవితుర్మండలంలో నుంచి ప్లానెటరీ సన్లోకి, ప్లానెటరీ సన్ నుంచి మన శరీరం మొత్తం కాంతితో తడపబడుతుంది. షవర్ ఆఫ్ లైట్, బంగారు వర్ణపు జల్లులు, వర్షపు జల్లుల్లో, కాంతి జల్లుల్లో మనం అంతా కూడా మమేకమవుతా ఉన్నట్టు గమనించండి. ఈ ప్రాసెస్లో మనము ఇట్ ఈస్ హైలీ ఇంటెలిజెంట్. మనం ఇది కావాలా, ఇది వద్దు, ఈ రోగము ఇవన్నీ మనం ఏం చెప్పాల్సిన అవసరం లే. ఇట్ ఈస్ హైయెస్ట్ ఇంటెలిజెన్స్. మనకేం కావాలనో అవన్నీ చేసి పెడతారు. మనం చేయాల్సింది కాంటెంప్లేట్ కావటం మాత్రమే. అంటే ఎలా స్వీకరించాలి కాంతిని, ఇంతకంటే సింప్లెస్ట్ వే నేను ఇంతవరకు అయితే గమనించలే ఎక్కడ. గాయత్రిని ఇంత బాగా ఇన్వోక్ చేసుకోవటం అనేది పరమ గురువుల ద్వారా ఇవ్వబడినటువంటి ఫార్ములా. ఇంత సింపుల్ ఫార్ములా అంటే నా అనుభవంలోకైతే రాలేదు. ముద్రలు చూస్తున్నా, నేను చేపించినప్పుడు కూడా సిలబల్స్ పైన ధ్యానం చేపించినాను కానీ, బట్ ఇట్ ఈస్ ద మోస్ట్ సింప్లెస్ట్ వే టు ఇన్వోక్ యూనివర్సల్ లైట్. వన్ లైట్, వన్ పాయింట్ అనేసి ఏదంటామో ఆ పాయింట్ ఆఫ్ లైట్ని మనలోకి ఇన్వోక్ చేసుకోవటం. వైట్ ఫైర్ ఆఫ్ ఫన్ అని చెప్తారు, అది ద్వంద్వత్వాలను తొలగిస్తుంది. ఇట్లా డిఫరెంట్ కాంతులు చెప్తారు, వైలెట్ ఫ్లేమ్ చెప్తాం. ఇవన్నీ కూడా అక్కడి నుంచి వచ్చినట్టు. సోర్స్ ఒకటే, సూర్యుళ్లే కదా వైలెట్ ఫ్లేమ్. వైలెట్ నుంచే స్టార్ట్ అవుతాం, ఇండిగో కింద నుంచి రెడ్ వరకు వస్తాం. మూలాధారం రెడ్ కలరు, స్వాదిష్టానం ఆరెంజ్ కలరు, మణిపూరకం ఎల్లో కలరు, అనాహతం గ్రీన్ కలరు, మన యొక్క కంఠం బ్లూ కలరు, ఫాలభాగం ఇండిగో ఆజ్ఞాచక్రం, సహస్రారం వచ్చి వైలెట్. సో అక్కడి నుంచి ఈ 7 కాంతులు కూడా ఆయన నుంచి వచ్చినట్టు సప్త కిరణాలు. సో వివేకానందుల వారు ధ్యానం చేస్తూ ఉంటే ఆయనకు కనపడిందని చెప్తారు. సింధు నది తీరంలో ఒక ఋషి గానం చేస్తూ ఉన్నట్టు, ఒక కమలంలో గాయత్రి వస్తూ ఉన్నట్టు ఆయనకు అనుభవం అయింది. అవన్నీ నెక్స్ట్ క్లాస్లో నేను చెప్తాను. చాలా అద్భుతమైన ఇన్సిడెంట్స్ జరుగున్నాయి గాయత్రి యొక్క ప్రభావం వల్ల. సో ఈరోజు హౌ టు కనెక్ట్ ఈ వారం అంతా చేసుకోవడానికి ట్రై చేయండి.
అదితి నుంచి అంటే యూనివర్స్ నుంచి ఒక పిల్లర్ ఆఫ్ గోల్డెన్ లైట్ మన తలపైన పడతా ఉంది. అంటే ఆదిత్యుడిలోకి ప్రవేశిస్తూ ఉంది. ఆదిత్యుడి నుంచి అంటే ఈ మంత్కి ఎవరు ఆ, మనం చూసుకోవచ్చు. ఆ చక్ర ఆన్లైన్లో దొరుకుతుంది కదా, గూగుల్లో కొడితే ఈ మంత్కి ఏ టైప్ ఆఫ్ ఆదిత్యుడు మనలో పనిచేస్తున్నాడో మనం ఆయనతో కనెక్ట్ అవుతాం. ఆయన గుర్తు చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఆ టైప్ ఆఫ్ ఆదిత్య చైతన్యం మన యొక్క సవితురు మండలం అంటే మన మొదటి భాగంలోకి కింది భాగంలోకి దిగుతా ఉంది. అక్కడి నుంచి మన యొక్క ఆజ్ఞా సెంటర్ మనం బొట్టు పెట్టుకునే దగ్గర బ్రుకుటి భాగంలోకి దిగుతా ఉంది. అక్కడి నుంచి మన శరీరం అంతా 3 ప్రాణనాడులు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా 72,000 నాడుల్లోకి ప్రవేశిస్తూ ఉంది. ఇంకా చెప్తారు ఉపనాడులతో కలిపితే 2,72,000 ప్రాణనాడుల్లోకి వ్యాపిస్తూ మన శరీరం అంతా కాంతితో తడపబడుతూ ఉన్నట్టు గమనించండి. గోల్డెన్ లైట్తో మన పాదాల కింద ఉన్న ఎర్త్ స్టార్ చక్ర ద్వారా భూమి మధ్య భాగం వరకు కూడా పోతూ ఉన్నట్టు గమనించండి. మన శరీరం నుంచి మన శరీరాల నుంచి ఈ కాంతి బయటికి వెదజల్లబడుతూ ఉన్నట్టు గమనించండి. ఇలా వెదజల్లబడినట్టు కాంతి మన ఇల్లంతా వ్యాపిస్తుంది. మన ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా ఆక్యుపై చేస్తుంది. అలాగే మనం ఉన్న ఊరు, మనం ఉన్న రాష్ట్రం, దేశం, భూమండలం అంతా వ్యాపిస్తున్నట్టు గమనించండి. మన నుంచి బయటకు వస్తున్నటువంటి ఈ గాయత్రి చైతన్యం అనేది భూమండలమంతా వ్యాపిస్తూ ఈ చరాచర జగత్తు ఏదైతే ఉందో మినరల్లు, ప్లాంట్, యానిమల్, హ్యూమన్ కింగ్డమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ 4 జాతులలో కూడా విస్తృతంగా వ్యాపించి ఆ జాతులన్నింటిలో కూడా సామరస్యము, శాంతి, ప్రేమ, అబండెన్స్ అండ్ ప్రాస్పరిటీ, సంపన్నత్వము, సమృద్ధి తత్వం, పరిపూర్ణ ఆరోగ్యము, పరిపూర్ణ ఆయుష్ను పొందడానికి అలాగే ఎన్లైట్మెంట్ను పొందడానికి కావాల్సినటువంటి పరిణితిని తీసుకొస్తున్నట్టు గమనించండి. చేంజ్ని తీసుకొస్తుంది. ఆ చేంజ్కి వి బికేమ్ ఏ పిల్లర్ ఆఫ్ లైట్. మనం కూడా ఒక కాంతి, ఒక జ్యోతి స్వరూపంలాగా ఈ భూమండలాన్ని కాంతితో నింపడానికి వి ఆల్సో బికమ్ ఏ పిల్లర్ ఆఫ్ లైట్. మనలో కాంతిని మనం చూడలేకపోతే ఎదుటి వాళ్ళలో కాంతిని చూడలేం మాస్టర్స్. అందరు ఏం చెప్తారు సింపుల్గా, అందరిలో దేవుణ్ణి చూడడం నేర్చుకోవాలా అంటారు. అది సాధ్యం కాదు అంటిల్ అదర్వైజ్ ఇఫ్ యూ ఫైండ్ యువర్ లైట్. అందుకే చెప్తారు మాస్టర్ గారు, మే ద లైట్ ఇన్ మీ బీ ద లైట్ బిఫోర్ మీ అంటారు. బిఫోర్ లైట్ని మనం చూడాలంటే ముందు మన లైట్ ఏంటో మనం చూడాలి. అంటే మన జ్యోతిని మనం వెలిగించుకుంటే మన చుట్టూ ఉన్నటువంటి అంధకారం పోతుంది. కళ్ళు మూసుకుంటే మబ్బు కనపడదు, అప్పుడు నలుపు రంగు కనపడదు, చీకటి కనపడదు, జ్యోతి కనపడుతుంది. మనలో ఉన్న జ్యోతిని వెలిగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అలా అనుసంధానీకరింపబడాలి మనకు మనం. ఆదిత్యుడు, సవితా దేవత, మన యొక్క సోలార్ గాడ్, ఐ మీన్ ప్లానెటరీ గాడ్, సూర్యమండల దేవత, మన శరీరం అంతా వ్యాపిస్తుంది. భూమండలం అంతా మన ద్వారా వ్యాపిస్తుంది. బంగారు వర్ణపు కాంతి. గమనించండి మాస్టర్స్.
మన శరీరం అంతా కాంతి వ్యాపిస్తూ ఉంది.
ఓకే మాస్టర్స్, పూర్తి ఎరుకులోకి రావడానికి ప్రయత్నం చేయండి. 3 దీర్ఘమైన శ్వాసలు తీసుకోండి. నెమ్మదిగా 2 చేతులు విడదీసి మీ కళ్ళ మీద పెట్టుకోండి. ఎప్పుడూ కూడా మనం కళ్ళు తెరిచి ఇమీడియట్గా చూడకూడదు. నెమ్మదిగా మీ అరచేతులు మాత్రమే చూడాలి. ఎందుకంటే మనం ఇప్పుడు స్వీకరించినటువంటి సౌరశక్తి అనేది కూడా మన కళ్ళల్లో నిక్షిప్తమవుతుంది. 80% కాంతి మన కళ్ళల్లో ఉంటుంది. అంటే కన్నుని సూర్యుడు అని కూడా చెప్తారు. అంటే మనం మన కళ్ళు చూసామంటే మన ఎనర్జీ అంతా కూడా కళ్ళ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి చేతులు అడ్డు పెట్టుకున్నామంటే మళ్ళీ అరచేతుల ద్వారా మన శరీరంలోకి ఎంటర్ అవుతుంది. అందుకే మనం చూడకూడని విషయాలు కూడా మనం చూడకుండా ఉంటే మంచిది. ఎందుకంటే మన చైతన్యం అంతా కూడా కళ్ళ ద్వారానే బయటకు వ్యాపిస్తూ ఉంటుంది. అంటే మన వెలుగును మనం కాపాడుకోవాలంటే కూడా మనం అనవసరమైన విషయాలు వినటం కానీ చూడటం కానీ చేయకపోవడమే మంచిది. ఎందుకంటే మన చైతన్యం అంతా కూడా అక్కడి నుంచే బయటకు వెళ్ళిపోవటం, వేరే విషయాలపైన వ్యర్థం కావడం అనేది జరుగుతుంది. అందుకోసం ధ్యానం చేసేటప్పుడు ముఖ్యంగా ఎందుకు చెప్తారు అంటే ఇదే కారణం. మన కంటి ద్వారా సౌరశక్తి, కన్ను సూర్యుడికి సమానం అన్నమాట. అందువల్ల సో నెమ్మదిగా పూర్తిగా ఎరుకులోకి రండి. నా యూట్యూబ్ లింక్ నేను షేర్ చేశాను మాస్టర్స్. యూట్యూబ్ ఛానల్ లింకు చాలా, అంటే నేను గాయత్రి గురించి కూడా ఉంది. మీరు యూ కెన్ ఫైండ్ అవుట్ మెడిటేషన్ ఆన్ 24 syllables ఆఫ్ గాయత్రి. అది కూడా చూడండి. 2 hours ఉంటుంది అది. అంటే సిలబల్ టు సిలబల్ ఉంటుంది అనమాట. బీజాక్షరం, ఒక్కొక్క బీజాక్షరానికి శరీరానికి సంబంధించి అది కూడా మీరు చేసుకోవచ్చు. అంటే ఇంకా చాలా సిరీస్ ఉన్నాయి నవరాత్రులకి. ఇక్కడ మీకు నచ్చింది చూడండి. 12 స్టాండర్డ్ DNA యాక్టివేషన్ ఉంది. నారాయణ మంత్రం ఎలా చేసుకోవాలా, ఇవన్నీ కూడా చూడండి. కైండ్లీ సబ్స్క్రైబ్ అండ్ give any suggestions also. Thank you, sir. Thank you. Okay, masters. Thank you, sir. సార్ వీలైతే ఓం తత్సత్ అంటే మీనింగ్ కూడా చెప్పండి సార్. సవితుర్వరెడ్డి. Thank you, sir. Thank you, sir.